గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో కౌంటింగ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ట్రయాంగులర్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ వన్స్ అంటే టోటల్గా వన్సే ఉంటాయండి. 1 1 1 1 1 1 1 అప్ టు సో ఆన్ వన్స్ అండి. నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8 అంటే మనం ఒక థింగ్స్ తీసుకునే దగ్గర థింగ్స్ తీసుకున్నాం, లేదంటే కొన్ని బాల్స్ తీసుకొని అక్కడ వేసేసి వీటిని కౌంట్ చేయమని అడిగారు అనుకోండి, 1 2 3 4 5 6 అని కౌంట్ చేస్తాం. ఓకేనా? లేదంటే షాప్కి వెళ్ళాము, మనకు కాయిన్స్ ఇచ్చారు, మీకు ఎన్ని కాయిన్స్ ఇచ్చామో ఒకసారి కౌంట్ చేసుకోండి అంటే కాయిన్స్ తీసుకొని 1 2 3 4 అట్లా కౌంట్. అంటే కౌంటింగ్ నెంబర్స్ అంటే మనం అయితే ఏవైతే నెంబర్స్ని కౌంట్ చేస్తామో స్టార్టింగ్ నుంచి ఆ నెంబర్స్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అప్ టు సో ఆన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటంటే 1 నెంబర్ లీవ్ చేయాలండి. నేను ఫస్ట్ 1 తీసుకున్నాను, 1 నుంచి స్టార్ట్ అవుతాయండి ఆడ్ నెంబర్స్ అనేవి. ఈవెన్ నెంబర్స్ అనేవి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆడ్ అని అంటే 1 అని గుర్తుపెట్టుకోండి, ఈవెన్ అని అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. ఆడ్లో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నెంబర్ని లీవ్ చేయాలి. ఏమవుతుంది? నెక్స్ట్ 3 వస్తుంది. నెక్స్ట్ 4ని లీవ్ చేయండి, 5. నెక్స్ట్ 6ని లీవ్ చేయండి, 7. నెక్స్ట్ 8ని లీవ్ చేయండి, 9. 10ని లీవ్ చేయండి, 11. 12ని లీవ్ చేయండి, 13. 14ని లీవ్ చేయండి, 15 అప్ టు సో ఆన్ వాల్యూస్ వస్తాయి. దిస్ ఈజ్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2 తర్వాత నెక్స్ట్ 3ని లీవ్ చేయండి, 4. 5ని లీవ్ చేయండి, 6. 7ని లీవ్ చేయండి, 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 4 6 8. 9ని లీవ్ చేస్తే 10. 11ని లీవ్ చేస్తే 12. 13ని లీవ్ చేస్తే 14. ఆడ్ నెంబర్స్ అంటేనేమో 1 3 5 7 9 11 13 15 17 19 21 అప్ టు సో ఆన్ వస్తాయండి. ఈవెన్ నెంబర్స్ అంటేనేమో 2 4 6 8 10 12 14 16 18 20 22 24 అప్ టు సో ఆన్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్స్ అండి. ట్రయాంగిల్ షేప్లో మనమే వాటిని పాయింట్స్ని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో చేస్తే వాటిని ట్రయాంగులర్ నెంబర్స్ అంటారండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, జస్ట్ 1. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ టైమ్ 2 పాయింట్స్ తీసుకుంటే మిడిల్లో ఇంకొక పాయింట్ని డ్రా చేసామనుకోండి, ఇది ట్రయాంగిల్ లాగా అయిపోతుంది. 1 2 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను 3 పాయింట్స్ తీసుకున్నాను. 1 2 3 పాయింట్స్, మిడిల్లో 2 పాయింట్స్, నెక్స్ట్ 1 పాయింట్. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ డ్రా చేయడానికి అవుతుంది. ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 వచ్చాయండి. నెక్స్ట్ 1 2 3 4 పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 1 మిడిల్లో ఇది ముగ్గేస్తారు కదా, ముగ్గేసినప్పుడు డాట్స్ పెట్టుకుంటారు కదా, అలా తీసుకోండి. సందు చుక్కలు అంటారు వీటిని ముగ్గులేసేటప్పుడు. ఒకసారి మీ మమ్మీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సందు చుక్కలు అంటే ఏంటి, స్ట్రేట్గా పెట్టే చుక్కలు అంటే ఏంటి, డాట్స్ ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు. మీ అమ్మని కానీ అమ్మమ్మని కానీ అడిగితే చెప్తారు. ఇలా డాట్స్ తీసుకుని ఉంటే మనకి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ వచ్చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ నేను 5 డాట్స్ తీసుకున్నాను. మిడిల్లో చూడండి 4 డాట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. ఎంత? 5 4 9 9 ప్లస్ 3 12 12 ప్లస్ 2 14 14 ప్లస్ 1 15. నెక్స్ట్ నేను 1 2 3 4 5 6 తీసుకున్నాను. నెక్స్ట్ 5 4 3 2 1. టోటల్గా కౌంట్ చేయండి. 6 ప్లస్ 5 11 11 ప్లస్ 4 15 15 ప్లస్ 3 18 18 ప్లస్ 2 20 20 ప్లస్ 1 21. 7 తీసుకుంటే 28 వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ అని అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ 11 స్క్వేర్ అలా తీసుకోవాలి. స్క్వేర్ అంటే ఏంటంటే 2 టైమ్స్ రాయాలి మల్టిప్లై చేసి. 1 ఉంది కదా, 1కి స్క్వేర్ అంటే 1 ఇంటూ 1. 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 2 స్క్వేర్ 2 ఇంటూ 2 4 అవుతుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 3 3 జా 9. 4 స్క్వేర్ 4 ఇంటూ 4 16 4 4 జా. నెక్స్ట్ 5 స్క్వేర్ 5 ఇంటూ 5 5 5 జా 25. నెక్స్ట్ 6 స్క్వేర్ 6 ఇంటూ 6 36. నెక్స్ట్ 7 స్క్వేర్ 7 ఇంటూ 7 7 7 జా 49. నెక్స్ట్ చూడండి 8 స్క్వేర్ తీసుకున్నారనుకోండి, 8 ఇంటూ 8 8 8 జా 64. నెక్స్ట్ 9 స్క్వేర్ తీసుకున్నారనుకోండి, 9 ఇంటూ 9 9 9 జా 81. నెక్స్ట్ 10 స్క్వేర్ తీసుకున్నారనుకోండి, 10 ఇంటూ 10 10 10 జా 100. అలాగే 11 12 అట్లా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్యూబ్స్ అండి. క్యూబ్ అని అంటే స్క్వేర్ అంటే ఏం చేసాము? 2 చేసాం. స్క్వేర్ పవర్ 2 చేసాం. క్యూబ్ అంటే పవర్ 3 చేయాలి. 1 పవర్ 3 2 పవర్ 3 3 పవర్ 3 4 పవర్ 3. నెక్స్ట్
5 పవర్ 3, 6 పవర్ 3 అట్లా తీసుకుంటే సరిపోతుందండి. 1 పవర్ 3 ఉంది. 1 పవర్ 3 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 3 టైమ్స్ రాస్తాం. 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది, ఇంటూ 1 అన్న 1 అవుతుంది. 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్. 2 2s 4 ఇంటూ 2 4 ఇంటూ 2 అంటే 8. నెక్స్ట్ 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3s 9 ఇంటూ 3 9 3s 27. నెక్స్ట్ 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 3 టైమ్స్. 4 4s 16 ఇంటూ 4 64. నెక్స్ట్ 5 క్యూబ్ చూడండి, 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5s 25 ఇంటూ 5 25 5s 125 అవుతుందండి. 25 25 అంటే 50 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 25 యాడ్ చేస్తే 75, ఇంకొక 25 యాడ్ చేస్తే 100, ఇంకొక 25 యాడ్ చేస్తే 125 వస్తుంది. నెక్స్ట్ విరహంక నెంబర్. చిన్న టిప్ అండి విరహంక నెంబర్కి. విరహంక నెంబర్స్ అని అంటే 1 2 3 5 8 13 21 అప్ టు సో అన్ వాల్యూస్ వస్తాయి. నేను 1 నెంబర్ తీసుకున్నాను. 1 ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన 1ని ఈ 1ని ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఉన్న 1ని ఇక్కడ తీసుకున్నాను. 1 + 1 = 2. ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఉన్న 1ని ఇక్కడ తీసుకున్నాను. 2 + 1 = 3. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ తీసుకున్నాను. 3 + 2 = 5. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 5ని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ తీసుకున్నాను. 5 + 3 = 8. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 8ని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 5ని ఇక్కడ తీసుకున్నాను. 8 + 5 = 13. ఇక్కడ ఉన్న 13ని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 8ని ఇక్కడ తీసుకున్నాను. 13 + 8 = 21. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఉన్న 21ని ఇక్కడ తీసుకున్నాను. ప్లస్ ఇక్కడ ఉన్న 13ని ఇక్కడ తీసుకున్నాను. 20 + 10 30 33 34. ఓకేనా. నెక్స్ట్ సేమ్ యాజ్ 34 + 21 చేయండి. నెక్స్ట్ వచ్చిన వాల్యూని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి. వచ్చే వాల్యూసే విరహంక నెంబర్స్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వచ్చిన రిజల్ట్కి మనకి ఇక్కడ సైడ్ ఉన్న దాంట్లో బిగ్ నెంబర్ ఏది ఉంటో దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి 1 ఉంది, ఇక్కడ ఇంకా బిగ్ నెంబర్ అంటే 1 ఉంది. 1 + 1 అంటే 2 అయిపోయింది. ఇక్కడ నేను 2 రాసుకున్నాను, ఇక్కడ 2 రాసాను. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ అంటే 1 రాసేసుకున్నాను. 2 + 1 = 3 వచ్చింది. ఇక్కడ 3 ఫస్ట్ రాసుకున్నాను. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏది 2 కదా, +2 రాసుకున్నాను = 5. ఇక్కడ ఉన్న 5ని ఇక్కడ రాసేసుకున్నాను. 3లో 2లో బిగ్ నెంబర్ ఏంటి 3 కదా, 3 రాసుకున్నాను. 5 + 3 అంటే 8 వచ్చేసింది. ఇక్కడ 8 రాసుకున్నాను. 5లో 3లో బిగ్ నెంబర్ ఏది 5 కదా, 5 రాసుకున్నాను. 8 + 5 13 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 13 రాసుకున్నాను. 8లో 5లో బిగ్ నెంబర్ అంటే 8. 13 + 8 అంటే 21. నెక్స్ట్ 21 రాసుకున్నాను. 13లో 8లో బిగ్ నెంబర్ అంటే 13 రాసుకున్నాను. 34 వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ 2. పవర్స్ ఆఫ్ 2 అని అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అప్ టు సో ఆన్ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుందండి. ఏ పవర్ 0, ఏ నెంబర్కైనా పవర్ 0 అంటే వాల్యూ అనేది 1 అవుతుందండి. ఓకేనా. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్లో వస్తుంది, అది ముందు క్లాసులలో మీకు వస్తుంది. ఇప్పుడు అయితే మేబీ లేకుండొచ్చు, ఒకసారి చూసుకోండి, చూసుకుంటే తెలుస్తుంది. ఏ పవర్ 0 అంటే 1 అండి. ఏ పవర్ 0 అంటే ఇక్కడ 2 పవర్ 0 ఉంది కాబట్టి ఏ వాల్యూ ఉన్న 1 అయిపోతుంది కదా, 1. 2 పవర్ 1 అంటే 2 అంటే 2నే అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఏం చెప్పాను, 2 టైమ్స్ మల్టిప్లై చేయాలని చెప్పాను. 2 × 2 అని అంటే 4 అవుతుంది. నెక్స్ట్ 2 క్యూబ్ అని అంటే ఏంటి, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 × 2 2 2s ఏమవుతుంది 4 × 2 4 2s 8. 2 పవర్ 4 అంటే 4 టైమ్స్ 2 రాయాలి. 1 2 3 4 టైమ్స్ 2 రాసాం. 2 టైమ్స్ అయితే 4 అవుతుంది. ఇంటూకి ఇంటూ 2 2s 4 4 4s 16. నెక్స్ట్ 2 పవర్ 5 టైమ్స్ రాయండి. 2 × 2 × 2 × 2 × 2. ఇక్కడ మనం 4 టైమ్స్ 2 చేస్తే ఏమొచ్చింది 16 వచ్చింది కదా. 4 టైమ్కి 2 చేస్తే 16 వచ్చింది. ఆ 16 రాశాను. ఇంకొక ఇంటూ 2ని ఇక్కడ రాశాను. ఇంటూ 2 16 2s 32. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ 3. పవర్స్ ఆఫ్ 3లో సేమ్ యాజ్ 3 పవర్ 0, 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ 4, 3 పవర్ 5, 3 పవర్ 6 అప్ టు సో ఆన్ వాల్యూస్. 3 పవర్ 0 అంటే ఏంటి 1. 3 పవర్ 1 అంటే 3నే అవుతుంది. 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్, 3 × 3 9. 3 క్యూబ్ 3 టైమ్స్, 3 × 3 × 3. 3 స్క్వేర్ అంటే ఏంటి 3 2 టైమ్స్ వస్తే ఏమొచ్చింది 9 × 3. 9 × 3 అంటే 27. 3 పవర్ 4 3 × 3 × 3 × 3 4 టైమ్స్ రాస్తాం. 3 టైమ్స్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్ 27 వచ్చింది. ఈ 3 టైమ్స్ ప్లేస్లో నేను 27 రాసాను. ఇంటూ 3కి ఇంటూ 3 = 81. 27 3s 81 అవుతుంది. నెక్స్ట్ 3 పవర్ 5 1 2 3 4 5 టైమ్స్ రాసాను. ఈ 4 టైమ్స్ 3 చేస్తే ఏమొచ్చింది మనకి 81 వచ్చింది. ఇంటూ 3కి 3 81 3s 243 వస్తుంది. నెక్స్ట్ 3 పవర్ 6 అంటే 1 2 3
4 5 6 6లో 5 టైమ్స్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 243 వచ్చింది. 243 ఇంటూ 3 243 ఇంటూ 3 చేస్తే ఏమొచ్చింది 729 అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.